సో ఈ లైఫ్కి పర్పస్ ఏంటంటే గత 2 రోజులుగా లేదా గత 3 రోజులుగా బీన్ సీయింగ్ అ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ దే ఈస్ ఫీలింగ్ వెరీ లో, ద ఫీలింగ్ స్ట్రెస్డ్. సో నేను కూడా నిన్న మొన్న అయితే లిటరలీ నేనే పడుకుని లేచిపోయాను. లైక్ నో నో లెట్ మీ గో టు స్లీప్ అని చెప్పి నేను పడుకుని పోయేవాడిని. దెన్ ఐ వోక్ అప్ దిస్ మార్నింగ్ అండ్ ఐ వాజ్ లైక్ హే, ఎందుకు ఇంత టెన్షన్ తీసుకుంటున్నావు? ఓకే, ఒక ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్, రకరకాల బ్యాడ్ న్యూసెస్, లాట్ ఆఫ్ స్ట్రెస్, అందరూ ఇలా చేయాలి అలా చేయాలంటున్నారు. ఎవరికి ఏం చేయాలో కరెక్ట్గా తెలియదు. ఇప్పుడు ఫ్యాక్ట్గా అడిగితే ఎవరికైనా పర్ఫెక్ట్గా ఏం చేయాలో తెలుసా? వారానికి ఒకసారి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. సో వీ హ్యావ్ నో ఐడియా అండ్ దిస్ నథింగ్ దట్ వీ కెన్ డూ. దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్. ఇఫ్ ఎనీథింగ్ దిస్ ఇస్ ద వన్ టైమ్ వేర్ ప్రపంచమే ఆగిపోయింది. మనం ఏం చేయాలో మనకిష్టం వచ్చినట్టు మనం చేసుకోగలం. అండ్ ఐ థింక్ ఇన్ అ వే వీ షుడ్ అప్రిషియేట్ దాట్. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అంటారా? ఎస్, ఆల్ ఆఫ్ us హ్యావ్ స్ట్రెస్. అందరికీ ఏదో లెవెల్లో ఏదో ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. I know everybody, I'm sure everybody has some stress. But maybe this is the one time we get to chill, kada. Let's chill, have fun. I don't know the last time when I spent so much time with my family. My friends తో ఫేస్ టైం, అసలు ఫేస్ టైం అనేది నేను మళ్ళీ ఇప్పుడే డిస్కవర్ చేసినట్టు చేశాను. కాంటెంట్ ఎంతో చూస్తున్నాం. సడన్గా మనీ హైస్ట్ అంటున్నాం, వీఆర్ చెకింగ్ అవుట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. అండ్ కట్ చేస్తే మనం అందరం ఇదే 10 సంవత్సరాల క్రితం పిన్ని సీరియల్ రోజు టీవీ ముందుకు వచ్చి చూసాం. So the world is changing so fast and drastically, right? We don't know. And I see everybody getting so stressed, including me. నేను భయంకరంగా స్ట్రెస్ అయిపోయి కూర్చున్నాను. అండ్ ఐ వాజ్ లైక్ నో, వీ షుడ్ హ్యావ్ ఫన్. సో ఇవన్నీ ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ లైవ్ చాట్ ఏమైతే ఉందో ఇందులో ఎవడన్నా సరే ఎదవన్న నెగిటివిటీ ఏమైనా స్ప్రెడ్ చేశారో, నేను ఏం చేయగలను, లైవ్లో డిలీట్ చేయగలను లేదా బ్లాక్ చేయగలను అంతే. ఇప్పుడు అదే చేస్తా. బట్ స్ప్రెడ్ చేయొద్దు బాసు. హ్యాపీగా ఉందాం, చిల్లుగా మాడుకుందాం, మంచి మంచి విషయాలు మాడుకుందాం. ఇట్స్ లైక్ దిస్ సో మచ్ అరౌండ్. అంటే సడన్లీ మనం అందరం కూడా, అంటే లిటరలీ అందరికి ఎలా వచ్చిందంటే, మేమేమైనా డిప్రెషన్లో ఉన్నామని ఎవరికి వాళ్ళు రీచెక్ చేసుకోవాల్సిన ఒక పరిస్థితి. ఐమ్ లైక్ నో, ఐ డోంట్ థింక్ ఎవ్రీబడీ ఈజ్ ఇన్ ఇట్. దాని గురించి ఆలోచిస్తేనే విల్ ఫీల్ మోర్, యుల్ నో వెన్ యూర్ దేర్. అండ్ వెన్ దే ఆర్ దేర్ యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యువర్ ఫ్రెండ్స్. ఇట్స్ ఇంపార్టెంట్. బట్ ఐ జస్ట్ థింక్ దట్ యూ షుడ్ ఎంజాయ్ ద ప్రజెంట్ మూమెంట్. ఈ అవైలబుల్ టైంని ఎంజాయ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఏమో అని నాకు అనిపించింది. కరెక్టా తప్ప? ఓకే, ఇంకెవరు సరే అందరూ హార్ట్లు పెడుతున్నారు. ఇంట్రెస్టింగ్ ఏమైనా ప్రశ్న అడగచ్చుగా. యాక్చువల్లీ లైవ్లో ఇంకా పాడాలి నేను ఫిక్స్ అవ్వాలా. ఆ వీడియో పెట్టాలన్నప్పుడు యాక్చువల్లీ నాకు పాడడం అంటే చాలా ఇష్టం. ఐ లైక్ సింగింగ్, బట్ మై ఫీడ్బ్యాక్ ఇస్ దట్ ఐఎమ్ అ టెరబుల్ సింగర్. సో ఐ డోంట్ సింగ్ యాజ్ మచ్. సో బట్ ఐ లైక్ సింగింగ్ ఫర్ మై సెల్ఫ్. నాకు నేను పాడుకోవడం చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఎవరైనా అమ్మాయి క్యూట్గా అనిపిస్తున్నంత మాడుతున్నానంటే ఊరికనే క్యూట్గా పాడి పంపుతా అంతే తప్ప అంతకు పైన నా సింగింగ్ అయితే ఉంది ప్రపంచంలో ఎవరు వినింది లేదు. బట్ ఇవాళ మీరు వినాల్సిన పరిస్థితి రాకూడదని కోరుకుంటూ, బట్ స్టిల్ లెట్స్ సీ. అబ్బా అయ్యో, అమ్మా, we can use this time in improving our health. Gupta Kotla, sure, yes, we can use this time in improving our health, but we can also use this time in discovering ourselves. అప్పుడప్పుడు మన లైఫ్లో ఎంతో ఫాస్ట్గా పనిచేసి ఓటమిలు పడి విజయాలు పడి మనకు ఆ విజయాన్ని ఎంజాయ్ చేసే టైం ఉండదు, ఆ ఓటమిని రెట్రోస్పెక్ట్ చేసుకునే టైము ఉండదు. ఐ థింక్ ఇస్ ద ఫస్ట్ టైం నోబడీ ఈజ్ రన్నింగ్ ఎ రేస్. అంటే లైఫ్లో ఫస్ట్ టైం నాకు తెలిసి ఎవరు ఏ రేసు పరిగెట్టట్లా. ఆడు పరిగెట్టాలన్నా ఎప్పుడు విజిలేస్తారో తెలీదు. అందరూ రెడీ మార్క్లో ఉన్నారు తప్ప విజిల్ ఎప్పుడు పడుతుందో అర్థం కాకుండా కూర్చొని ఉన్నారు. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వైబ్, యూ నో. అమ్మా, హాయ్ తబియా, థ్యాంక్ యూ. తబియా ఫ్రమ్ బంగ్లాదేశ్, థ్యాంక్ యూ, వెరీ స్వీట్. I think you've got in touch with my friend Mahi and he's told me about you. Thank you, Tabia. And I heard you're this really small kid and stuff, so thank you, very sweet of you. ఇదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ బాస్. రీసెంట్గా నేను రియలైజ్ అయింది, ఇక్కడ మనం కొన్ని సినిమాలు చేసేది పెద్దగా ఆడుండవు. దాని తర్వాత హిందీ డబ్బింగ్ చేసి వెళ్ళాక అక్కడ 30 million, 40 million, 50 million బంగ్లాదేశ్, నేపాల్ నుంచి మెసేజ్లు. అక్కడ యూట్యూబ్ వీడియో కింద అబ్బా సందీప్స్ దిస్ మూవీ దట్ మూవీ. మనకే అనిపిస్తుంది ఏంటి మన సినిమా పెద్దగా ఆడలేదే, మనకే సినిమా నచ్చలేదే, వీళ్ళకలా నచ్చుతుందని. దట్స్ వన్ ఐ రియలైజ్డ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ కాంటెంట్ హ్యాస్ అన్ ఆడియన్స్. ఆ ఆడియన్స్కి తగినట్టు మన కాంటెంట్ ఉండాలంటే ఇంపార్టెంట్. క్రేజీ బాయ్ రాజ్ కిరణ్ హీరో అవ్వాలనుకుంటున్నా, ఎనీ టిప్స్? అబ్జల్యూట్లీ నో టిప్స్ రాజ్. రూల్స్ అన్నీ మారిపోయినాయి ఇప్పుడు. ముందుకి ఇప్పటికి రూల్సే లేవు. ఐ థింక్ యూ కెన్ డూ ఎనీథింగ్ టుడే
anywhere today. You can make your own short film, you can make your own music video, cover song, dub smash, TikTok, and people will find you. The opportunities are endless. ముందు ఐ థింక్ నేను యాక్టర్ వాళ్ళనుకున్నప్పుడు మాకు సోర్సెస్ ఉండేవి కాదు. ఫోటోలో డిజిటల్ ఫోటోస్ కూడా ఉండేవి కాదు. ఫోటోలు చేతిలో ఫోటోలు వేసుకుని తిరగాలి, ఆఫీసులకి వెళ్ళి కలవాలి, ల్యాండ్ లైన్లే ఉండేవి, సెల్ ఫోన్లు పెద్ద ఉండేది కాదు. ఇవాళ మీకు ఎన్ని ఉన్నాయి, మీరు ఇన్స్టాగ్రామ్లో వీడియో పంపొచ్చు, మీరు వీడియో బాగా చేస్తుంటే ఆటోమేటిక్గా అది వైరల్ అవుద్ది. యువర్ ఆపర్చునిటీస్ ఆర్ ఎండ్లెస్, యూ కెన్ డూ సో మచ్. సో ఐ థింక్ దట్స్ బ్యూటిఫుల్. వెనక నాకు పిల్ల ఉంటే బెటర్. కరెక్ట్. ఇప్పుడు కంఫర్టబుల్ ఉంది నాకు. ఓకే, యూ కెన్ డూ ఎనీథింగ్ కదా. You can wink and you'll have 1 million followers overnight. So it's just amazing. నా నిక్నేమా సంజు. ఇంట్లో సంజు అంటారు, ఎక్కువ సంజు అంటారు. ఒకప్పుడు స్కూల్లో హ్యారీ పాటర్ అనేవారు ఫర్ బ్రీఫ్ బిట్. చాలా దరిద్రమైన రీజను, బట్ యా. లోకేష్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అండ్ సారీ, ఐమ్ షూర్ యూర్ తమిళియన్, సో I really like Lokesh. I think he's one of the most terrific talents I've had the pleasure of coming across. And I always look for people. I always end up looking for probably some newcomers fantastic at some field or whatever. Like for example, A1 Express, I have this boy called Kavin Raj coming out. So, but this guy, oh my God. And I'm so proud and he's such a dear friend. You guys have to wait to watch the film. Master Chusaka. When you watch Master, you'll know how amazing it is. Jeevan Jasper, a chance in my production for sure. Pakka. You should get in touch with the Instagram or the Twitter handle of my production house, and people will get in touch with you. Now, I have a steady team. Deenike dedicate chesina team unnaru to consistently discover people. Like in musical talents anna gani, like there's this new boy I found recently who I've been very excited about called Ani Vijay. He's superb. So music director tano. So DOPs are na short wala show reels pamputuntaru. So we keep taking it all and keeping it mata. We're producing a couple of web series in my production house, producing matrame. So for that also we're looking for talent. I think right now talent is extraordinary. Ante recently Chaurasta band and their music Maya song, wow. Ante scope verela ayipoyindi. Loser web show chusa, what writing. Ante maaripoyindi mottham asala. Everything is changed. You don't know what will come from where. You just need to be really open to pick up talent. I think discovering talent is the best business today. Lavanya, your fans, okay, oh my God, Wild Fellow is his name. He wants me to add you on the live. It's very interesting that you have some very interesting fans with very interesting names. Amma thriller cinema నాకు వద్దు బాసు. శ్రీనివాసులు గుడి. Someone asked me, would you do thriller films? I don't want to do thriller films anymore. అస్సలు వద్దు నాకు. అంటే at least at this point of time in my life where I'm sitting here ఇలాంటి ఒక లాక్డౌన్ టైంలో మనం అందరం కూర్చొని చూస్తుంటే మనకి హ్యాపీగా ఏమైనా చూడాలంటే సినిమాలు లేవు అక్కడ. యూనో గుడ్ ఆర్ బ్యాడ్ ఒక గంటన్నర సరదాగా. అంటే నేను ఎక్కువ ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం. మనందరికీ బోర్ కొట్టినప్పుడు టీవీలో చూడాలంటే ఏం చూస్తాం? మ్యూజిక్ ఛానల్ పెట్టుకుంటాం, లేదా యూట్యూబ్లో పాటలు చూస్తాం, వింటాం. ఎంటర్టైనింగ్ ఉంది కాబట్టి. సో ఐ థింక్ దట్స్ ఇంపార్టెంట్. అంటే ఐ హ్యావ్ హెడ్ అ జర్నీ. నేను వచ్చినప్పుడు ఇఫ్ యూ సీ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ నేను వర్క్ చేసిన వాళ్ళు కానీ, నేను ఇంటరాక్ట్ అయిన వాళ్ళు కానీ, ఫస్ట్ నా కెరీర్లో ఎవరంటే దేవకట్ట, రాజ్ డీకే. సో దే ఆల్ హ్యావ్ వన్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించేది. నేను అలాగే చూసేవాడిని. అప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ ఐ యూస్ టు వాల్యూ రివ్యూస్ అ లాట్. అమ్మ రివ్యూ ఏం పడింది అని ఎక్సైట్ అయ్యేవాడిని. బికాస్ దే కమ్ ఫ్రమ్ దట్ స్కూల్ ఆఫ్ థాట్. దెన్ ఐ రియలైజ్ దెర్ ఈజ్ అనదర్ స్కూల్ ఆఫ్ సినిమా. మనం వెళ్ళి కమర్షియల్ సినిమా కరెక్ట్, కొత్త సినిమాలే కరెక్ట్ అనడానికి ఇట్స్ నాట్ ఫేర్. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఫేర్. దేర్ ఇస్ అన్ ఆడియన్స్ ఫర్ ఎవ్రీథింగ్. అందరికీ ఒక టైప్ సినిమా చూడాలని ఉంటుంది, ఒక టైప్ సినిమా చూడాలని ఉంటుంది కదా. ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ అ కైండ్ ఆఫ్ సినిమా. సో ఎవ్రీబడి వాంట్స్ టు వాచ్ అ కైండ్ ఆఫ్ సినిమా. నేను ఇప్పుడు నన్ను అడిగితే రీసెంట్ పాస్ట్లో నేను మ్యాక్సిమం వెళ్ళి ఐ థింక్ లాస్ట్ వీక్ నేను ఎవ్రీ డే ఒక పాత నా చైల్డ్హుడ్ మెమరీ ఉన్న సినిమాలన్నీ నేర్చుకుని మళ్ళీ చూసేవాడిని. సో ఈవెన్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ నోన్ ఫర్ ద వే దే షూట్ దేర్ సాంగ్స్. మణిరత్నం గారైనా, రాజమౌళి గారైనా, పూరి గారైనా, ఎనీబడి యూ నేమ్ దెమ్ దే నోన్ ఫర్ ద వే దే షూట్ దేర్ సాంగ్స్. వై? దే మస్ట్ బీ సమ్ మ్యాజిక్ కదా, దాంట్లో ఏదో మ్యాజిక్ ఉండాలిగా. దే మస్ట్ బీ సంథింగ్ టు ఇట్. మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటున్నారు? అమ్మాయిలు దొరకట్లేదు సంధ్య, ఏం చేద్దాం? నేను నచ్చితే వాళ్ళకి నేను నచ్చట్లేదు, సరే నాకు నచ్చితే వాళ్ళకి నేను నచ్చట్లేదు, లేదా నాకే నచ్చట్లేదు. సో వాట్ టు డూ? One habit which you got habituated with in this quarantine, eating clean. కొంచెం ఎక్కువ తినట్లా. ఫస్ట్
ఈ ఆర్డర్ ఫుడ్ అనో నేను ద బ్రాండ్స్ ఆర్డర్ ఫుడ్ అనేది ఫస్ట్ కొన్నాళ్ళు బంద్ చేశారు కదా, ఆ పీరియడ్ నేను భయంకరంగా నాకు స్వాప్ అయిపోయింది. అంటే ఫుడ్ ఆర్డర్ చేయలేను అని తెలిసేసరికి ఆటోమేటిక్లీ ఐ వాజన్ ఈటింగ్ యాజ్ మచ్. వాట్స్ యువర్ ఫేవరెట్ సిరీస్ ఆన్ నెట్ఫ్లిక్స్? వెరీ డిఫికల్ట్ టు సే. నేను లాస్ట్కి భయంకరంగా చూసింది మనీ హైస్ట్. ప్రాజెక్ట్ జెడ్కి డబ్బింగ్ ఎందుకు ఎవడ బాసు నీకు చెప్పాను, నేను డబ్బింగ్ చెప్పలేదని. 4 రోజులు డే అండ్ నైట్ చెప్పా ఊరికి బయలుదేరాలని చెప్పి. ఇప్పుడు కూడా రెడీ కాంటెంట్ కూడా రెడీగా ఉంది దాని మీద. It's just really shitty that you have to deal with experiences like this in your career and life, you know. You're dealing with some really terrible people. But that's okay, because there are some really great people out there. So this tiny, minute, terrible మనం మర్చిపోయామంటే కొన్ని గ్రేట్ ఎక్స్పీరియన్సెస్, కొన్ని గ్రేట్ పీపుల్ అవన్నీ ఉంటాయి. సో ఒక మంచి సాంగ్ పాడాలా? ఓకే చూద్దాం, ఆలోచిద్దాం ఏ పాటని. రీసెంట్ పాస్ట్లో అంటే యాక్చువల్లీ నేను భయంకరంగా పాడే పాట ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఊరికిన ట్యూన్ పంపాడు ట్రాక్ సాంగ్ కింద. నాకు భయంకరంగా నచ్చింది. వి ట్రైంగ్ టు సైన్ హిమ్ అప్ ఫర్ ద నెక్స్ట్ ఫిల్మ్. సో నాకు భయంకరంగా నచ్చేసింది ఆ పాట. ట్రై చేస్తా, తిట్టుకోవద్దు. ఐమ్ గోనా సింగ్ ఫర్ ఫన్. ఎవరెవరికైతే ఏడిపించేయాలనుకున్న వాళ్ళు ఏడిపించవచ్చు, బట్ ఇట్స్ ఓకే. ఐ థింక్ ఐ సింగ్ ఓన్లీ ఫర్ మై సెల్ఫ్. ఫర్ ఫన్ ఐమ్ గోనా సింగ్ ఫర్ యూ గైస్ నౌ. షాయ్ బట్ అరరే ఓలయ ఏంటో పిల్ల నీ మాయ, అటనే నా గుండె 1/2 వాయే, డబ్బు డబ్బు అంటూనే వేకప్ కాలే కొట్టిందే, నిన్నే చూసాకే లైఫే జోరాయ్, మెరుపల్లే తాకవే దునియానే ఊపవే, నీతోనే నీ వల్లే ఉంటానే శ్వాసల్లే. దాట్స్ హౌ వి స్టాప్. ఓకే, బాగాలేదంటే తిట్టుకోవద్దు. భావిశ్రీ, నన్ను పెళ్లి చేసుకో సందీపావా. నీకు తెలియట్లా నన్ను పెళ్లి చేసుకోవడంలో ఎన్ని టెన్షన్లు ఉంటాయో. నన్ను నమ్ము, చాలా కష్టం. వాట్ డిడ్ యు నో మోతీవాలా? ఓకే, నాట్ బ్యాడా నైసా నాకు అర్థం కాల. ఓకేనా, మల్టీ టాలెంట్ అని నిజంగా నాకు మీరు కానీ ఇలాంటి నాకు ఏదో కాన్ఫిడెన్స్ ఇచ్చారంటే నేను తెగ పడేస్తా, మీరే ఫీల్ అవ్వాలి. நண்பா தமிழில் பேசலாம் நண்பா, சாரி நண்பா. எஸ் நீங்கள் மல்டிபிள் லாங்குவேஜ் மாற்றுறது ரொம்ப கஷ்டமாக இருக்குது. அண்ட் சூர்யா நாயர் ஃப்ரம் கேரளா, தேங்க்யூ. எனக்கு கேரளா ரொம்ப ரொம்ப பிடிக்கும், நிறைய ஃப்ரெண்ட்ஸ் இருக்காங்க. అండ్ ఈ ఫ్రీ టైంలో ఏం చేస్తున్నావు బ్రో? ఏం చేస్తున్నా? రేషన్స్ తింటున్నా, వర్క్ సెటప్ చేసుకుంటున్నా, వర్కౌట్ చేస్తున్నా, సరిగ్గా తింటున్నా, ఫ్యామిలీతో చిల్ అవుతున్నా. ఫ్యామిలీ అందరూ రమ్మీ ఆడుతున్నారు, నాకు అసలు రమ్మీయే రాదు. నాకు పోకర్ వచ్చు, రమ్మీ అస్సలు రాదు అని నాకు చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. నేను ఆటలు చూసానంటే నేను ఓకే అనుకుని ఇంక నేను అది ఓకే మనకి రావట్లేదని చెప్పి లేసిట్ వచ్చేసా. ఈ మధ్యన పోగాడికి స్నానం పోయడం నేర్చుకున్నా. ఇట్స్ ఇంట్రెస్టింగ్. మా చెల్లి ఒంట్లో వండేస్తుంది, నాకు షాకు. అమ్మో నువ్వెప్పుడే వండడం నేర్చుకున్నావు, నాకు సర్ప్రైజు. మా కజిన్ 16-year-old కజిన్ ఈజ్ చిల్లింగ్ విత్ అస్ నౌ. తనతో మాట్లాడుతుంటే ఐఎమ్ హ్యావింగ్ అ షాకర్ ఆఫ్ మై లైఫ్. ఈ సెయింగ్ ఆఫ్రోజాక్ అది ఇది అంటారు. రే 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 ఏం ఆడుతున్నావురా అంటే, మేము చిన్నప్పుడు మణి శర్మ గారి పాటలు మాత్రమే విన్నాను రా, నువ్వు నాకు ఆఫ్రోజాక్ గిఫ్రోజాక్ అని కన్ఫ్యూజ్ అయిపోతాను. 16-year-old కిడ్స్ జస్ట్ నో సో మచ్ యూనో. చిన్నప్పుడు నేను తగిన బ్యాక్, నీ ఫేవరెట్ సాంగ్ ఏంటంటే ఆఫ్రోజాక్ అది అన్నాడు. నేను చిన్నప్పుడు బ్యాక్ టు బ్యాక్ అనేది దిగి దిగి తాక దాక దిగి దిగి తాక దాక దిగి దిగి తాక దాకతా, మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా, నలిగిన డ్రెస్సు కొంట, చెదిరిన క్రాఫ్ట్ కొంట. ఇవి మనకి పాటలు క్యాసెట్ వేసుకుని అది కూడా ఇష్టం వచ్చినట్టు విన్నాం. ఆ పాట వినాలంటే 1 minute రివైండ్ చేయాలి. సో ఇట్స్ జస్ట్ సో ఇంట్రెస్టింగ్ టు సీ హౌ పీపుల్ హవ్ ఓపెన్డ్ అప్ టు స్టఫ్. ఇట్స్ ఎక్సైటింగ్, ఇట్స్ సో ఎక్సైటింగ్. వెయిట్ మీకు వ్యూ కూడా చూపిస్తాను నేను ఎందుకు ఇంత ఎక్సైటెడ్. నా ఇల్లు అంటే నాకు ఎందుకు ఇష్టం అడుగుతారు, షో యూ ద వ్యూ. దే యూ గో. నేను ఇక్కడ కూర్చుంటే ఇది నాకు వ్యూ. ఇట్స్ బ్యూటిఫుల్. ఓకే, అండ్ ఫ్లిప్. అక్కడ ఇరిగిపోయిన ట్యూబ్లైట్ ఎవరు చూడొద్దు, ఇరుగుందో నెల నుంచి. ఓకే, సో ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ నాకు ఇంట్లో ఏంటి తెలుసా, నాకు బాగా నచ్చింది. ఐ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ విత్ మై లిజర్డ్స్ ఇన్ మై హౌస్. మా ఇంట్లో బల్లులు ఉంటాయి.
నాకు బల్లిలకి ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్. ఏంటి అంటే, నేను ఒక బాత్రూమ్కి వెళ్తున్నా అంటే ఫస్ట్ లైట్ వేసి ఒక 2 seconds ఆగి నేను లోపల ఎంటర్ అవుతా. ఎందుకంటే ఐమ్ లైక్ ఓకే వాళ్ళు ఉంటే వెళ్ళి దాకోండి అని, యూనో లైక్ దాకోండి. దే బీన్ టైమ్స్ వేర్ దే విల్ బీ స్టాండింగ్ దే, ఐ ఓపెన్ ద డోర్ అండ్ వి బోత్ ఆర్ లుకింగ్ ఎట్ ఈచ్ అదర్ లైక్ ఐ గెట్ యూ బ్రో, ఐ గెట్ యూ టూ అన్నట్టు నేను సైలెంట్గా నా పని చేసుకుంటా, అలా తన పని చేసుకుంటున్నమాట. సో నాకు ఇన్ఫాక్ట్ నాకు గుర్తుపోయింది సార్, మా డాడీ ఓ రోజేమో ఉండు నేను ఇక్కడ పిలిచి OLXలోనో, నాట్ OLX, సమ్ కంపెనీ ఏదో చెప్పారు, దేంట్లోనో మాట్లాడితే దే కమ్ క్లీన్ యువర్ ఎంటైర్ హౌస్ అన్నారు. ఐ వాజ్ వెరీ ఫ్రీక్డ్ అవుట్. నో డోంట్ ఆస్క్ దెమ్ టు డూ ఆల్ దాట్. నాకేంటి వాళ్ళు ఏమైనా చేసి ఉన్న బల్లీలు చచ్చిపోతాయేమో అని నా భయం. I mean, yes, I don't like them. I'm a little weirded out by them. But they've been here from even before I've been in my house, kada. Now, how can I start? You know, it's not fair, kada. It's a fact. It's not fair. They've been here from even before we've been here. ఏ ఊరు అన్నదా? అంచి, హైదరాబాద్. The most beautiful city I ever know. Hi, Sharon. Hello. Nisha Daffy. Okay, Daffy. Daffy Duck. Oh. I knew it. One word about A1 director. I have to tell you about the whole team of A1 to begin with. Dennis is a darling of a guy. Generally, మీరు డెనిస్ని చూస్తారంటే నాకన్నా హైట్ ఉంటాడు, వాడు బాక్సర్ వేరే, అండ్ చూడగానే అందరూ ఓ ఇదేంటి కొంచెం భయంగా ఉన్నాడు అన్నట్టే ఉంటుంది. But he's actually a teddy bear inside. Then we have a fantastic direction department who are the biggest strength of the film. All damn chill guys, young guys. It's really exciting. అంటే వాళ్ళ క్రికెట్ మ్యాచ్ లైక్ యూజువలీ ఒక షెడ్యూల్ ర్యాప్ అయిందంటే వి ఆల్ గో ప్లే క్రికెట్. క్రికెట్ ఆడతాం, మా నెక్స్ట్ డే మా ఇంట్లో పార్టీ ఉంటుంది. ఇన్ మై హౌస్ ఐ హ్యావ్ అ పార్టీ ఫర్ మై ఎంటైర్ టీమ్. కమ్ చిల్ లెట్స్ ప్లే అని. అంటే మా ఆఫీస్లో ఫ్రిడ్జ్లోనే బేర్ క్యాన్స్ ఉంటాయి. వర్క్ పీస్ అవుట్ అని, ఓన్లీ సెట్లోనే భయంకరంగా స్ట్రెస్ అవ్వాలి. బయట ఎక్కడ ఏ పనైనా చిల్లే చేయండి, యూనో హ్యావ్ ఫన్. వందన ముక్కమాల, థ్యాంక్ యూ వందన ముక్కమాల. మనకి తెలుగులో ఒక గొప్పతనం ఉంది తెలుసా, ఎక్స్ట్రాడినరీ ఇంటి పేర్లు ఉంటాయి. అంటే కొత్త ఇంటి పేరు. ఇప్పుడు దాకా నా ఇంటి పేరు నేను ఎప్పుడు చెప్పుకోలేదు కదా, మా ఇంటి పేరు పాదం. సో నేను స్కూల్లో చదువుకున్న నన్ను అసలు ఎవరు ఎప్పుడు సందీప్ కిషన్ అని పిలిచిందే లేదు తెలుసా. ఇట్ వాజ్ ఆల్వేస్ సందీప్ ఆర్ పదం సందీప్. అంటే వాళ్ళకి పాదం అని చెప్పడం రాక పదం అనేవారు. సో నాకు అసలు ఈ సందీప్ కిషన్ అనే పేరే నాకు ఎప్పుడు రిజిస్టర్ అయింది లేదు. సో ప్రస్థానం సినిమాకి టైటిల్స్కో ప్రెస్ నోటో ఇచ్చేటప్పుడు నాకు చెప్పకుండా, అంటే ఆలోచించకుండా దేవా మా పేరు సందీప్ కిషన్ రాసి పంపేశాడు. ది నెక్స్ట్ థింగ్ ఐ నో దట్ ఈస్ బికమ్ మై ఐడెంటిటీ కదా. ఇవాళ వరకు నా ఐడెంటిటీ అదే, సందీప్ కిషన్ అని. సో ఐ థింక్ నా లైఫ్లో 22 ఏళ్ళకి నాకు కిషన్ అనే పేరు ఉందని నాకు తెలియదు. అంటే తెలియదు అంటే నేను రిజిస్టర్ చేసుకోవాలా, ఉంది అని తెలుసు తప్ప ఎప్పుడు వాడింది లేదు. కిషన్ ఎందుకు అంటే మా తాతయ్య గారి పేరు కృష్ణం నాయుడు, అక్కడి నుంచి కిషన్ అని తీసి పెట్టారు. ఈ లాజిక్ ఏంటో నాకు తెలియదు, ఏదో లాజిక్, బట్ దే లైక్ ఇట్ సో దే కెప్ట్ ఇట్. పాదం ఇంటి పేరు, దాని మీనింగ్ ఏముంటుంది నాకు అసలు తెలియదు. పాదం అంటే పాదాలే, ఇంకేమై ఉంటాయి. మా నాన్నగారి ఇంటి పేరు అది. బట్ నేను లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా చెల్లి పేరు మౌనికా నాయుడు, మా నాన్నగారి పేరు రవిప్రకాష్ నాయుడు, మా మదర్ పేరు కనకదుర్గ. సో నేను చాలా పర్టికులర్గా ఎప్పుడూ మెయింటైన్ చేసుకుందానంటే ఇంటి పేరు లేదా ఒక ఫ్యామిలీ రిలేటెడ్ ఎలిమెంట్ నా పేరులో ఉండకూడదు, నా పేరు ఒక ఇండివిజువల్ ఐడెంటిటీగా ఉండాలి. సో దాట్స్ ద రీజన్ ఐ డోంట్ వాంట్ ఈదర్ ఆఫ్ దోస్ ఇనిషియలీ. వామ్మో, ఎక్స్క్యూజ్ మీ రాక్షసి, యాక్చువల్లీ వెయిట్, ఒక లిరిక్ నాకు చాలా ఇష్టం. కల్లోలం నీ ఇంటి పేర నా గుండెలో నా గోల చేసినవులే, కుర్రాలం కాస్త కనుకరించవే, ఓ ముద్దు కోసం యుద్ధం ఎందుకే. ఎక్స్క్యూజ్ మీ రాక్షసి, యు ఆర్ మై ఫ్యాంటసీ, ఓ మై ప్రేయసీ. అంతే గుర్తుంది. శ్వేత బల్లారి, అందరూ ఒకసారి శ్వేత బల్లారి అనే పేరుకి వెళ్ళి లాక్ చేసుకోండి. బికాజ్ షీఈస్ యూజ్ ఎ వెరీ అబ్యూజివ్ టర్మ్ హియర్. అంటే శ్వేత ఒక లైవ్లో నీకు అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం ఏమన్నా అనాలనుకున్నా ఓకే, బట్ నేను ఏం మాట్లాడినా నవ్వేస్తాను కాబట్టి ఓకే. బట్ వై డూ వాంట్ టు స్ప్రెడ్ నెగిటివిటీ? ఇప్పుడు నేనే కాదు, ఎంతోమంది చూస్తున్నా కదా, సో మచ్ నెగిటివిటీ. ఏ ఫర్ వాట్ జాయ్? దేనికి? అది మళ్ళీ నేను జనాల్ని చెప్పను. సమ్ పీపుల్ కమ్ అండ్ complain about whatever being written here and there. I agree, it's their bad, but I think it's ideally with us as people, మనమే తెలియకుండా అదో టైప్లో ఉంటేనే మనం క్లిక్కే చేస్తాం కదా. ఇట్స్ టెరబుల్. అంటే అది మనలో మనం మార్చుకుంటేనే
the whole thing will change. There's so much of negativity for no reason. ఇప్పుడు అటెన్షన్ కోసం బూత్ వాడావు. సో నాకు ఇక్కడ ఒక 2000 మెసేజ్ వచ్చినాయి ఇప్పటికి. ఐ మిస్ యువర్ మెసేజ్, ఐమ్ సారీ, ఐమ్ రియలీ సారీ, ఐ డోంట్ నో హూ యూ ఆర్ అండ్ ఐ రియలీ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ యూ. దట్స్ వై ఐమ్ లైవ్ రైట్ నౌ. నేను ఎవరో ఒక ఫ్రెండ్తో లైవ్కి వెళ్ళొచ్చుగా. వై మై లైవ్ హియర్ రైట్ నౌ కదా. నా సినిమా ఏమైనా రిలీజ్ ఉన్నప్పుడు, నా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో నాకు తెలియదు, షూటింగ్ ఎప్పుడు పూర్తి చేస్తామో ఎవరికి తెలియదు, ఎవరి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికి తెలియదు. బట్ వై మై లైవ్ హియర్? Because I want to spend time with you. I want to speak to you guys. I want to get to know you guys. So be positive, kada. It's terrible. Don't do this to me. Don't do it to anybody. It's not fair. It pushes people in the wrong way. Don't. ఇది ఇంత సినిమా ఎవరి కోసం చేస్తాం చెప్పండి? మీరు చూసి మీరు బాగుందని చెప్పడానికేగా. We really love you and we really love the love you guys give us. We, in sense, the entire film fraternity. So be nice to us because we are always doing our best to be nice to you in the best way we can. At least I am, for sure. Okay. And wait, let me see. Losing weight, I have lost 11.48 kilos so far. ఇప్పటికి 11.5 కిలోలు తగ్గాను. ఇంకో 3 కిలోలు తగ్గాలనుకుంటున్నాను. ఎందుకంటే ఫర్ A1 ఇట్స్ దేర్ ఇస్ అ వెరీ వ్యాకీ స్పేస్ ఇన్ ద ఫిల్మ్. ద లుక్ ఇస్ వెరీ ఈ టైప్లో ఉండాలన్నమాట, కొంచెం వ్యాకీగా సంకీగా ఉండాలి. బట్ ఐమ్ లైకింగ్ మై సెల్ఫ్ మోర్ దిస్ వే, యాజ్ ఇన్ మై ఫేస్ ఇస్ లుకింగ్ నైసర్, ఐ థింక్ అట్లీస్ట్, ఆర్ ఐమ్ ఫీలింగ్ మోర్ నైసర్. బట్ దట్ ఫుల్ క్రెడిట్ టు ఇట్ ఇస్ టు మై ట్రైనర్ కుల్దీప్. అంటే పాపం తన ఎంట పడి చేయించాడు. నిజంగా చెప్తున్నా, నేను స్టార్టెడ్ అండ్ నేను స్టార్ట్ చేయడానికి కూడా ఎంతో కొంత కారణం ఏంటంటే, ఐ వుడ్ సే కార్తికేయ, విజయ్ దేవరకొండ, సుధీర్ అండ్ విష్ణు విశాల్. అందరూ ఒక్కొక్క పాయింట్లో నేను ఒక్కొక్కలాగా, అంటే ఐ కైండ్ ఆఫ్ పుట్ ఆన్ వెయిట్ ఫర్ లాంగ్ టైమ్. ఇఫ్ యూ సీ అంటిల్ టైగర్, ఒక్క అమ్మాయి తప్ప వరకు కూడా ఐ కైండ్ ఆఫ్ మెయింటైన్డ్ మై సెల్ఫ్ ఇన్ అ వెరీ ఫిట్ ఫ్యాషన్. అండ్ మిడ్వే ఐ లాస్ట్ మై సెల్ఫ్. I think these people at every point with their transformations kind of inspired me to get fitter. And December finally I decided that no, I have to do this అని. నాకు యాక్చువల్లీ భయం వేసింది, అంటే 10 కిలోలు తగ్గలేవా అన్నాళ్ళు పుష్ చేయగలమా అని. టుడే ఐఎమ్ ఫీలింగ్ రియలీ నైస్ అబౌట్ ఇట్. I think I'm really proud of myself for pushing myself so far. And I thank my trainer for it. You know, okay, when I'm speaking of being proud of myself, I think all of us should be very proud of ourselves, okay? I think every single person watching this video right now, pat yourself on the back once, say, you're bloody proud of yourself, you're fucking proud of yourself. Why? We are dealing with something which nobody in any of our alive generations have ever faced. And the fact that we are here today, even on Instagram or watching a movie or able to talk about it, I think we should feel really proud of ourselves. We are doing a great job. Kada? There could be something you're fantastic at. There could be something you're probably not as great at. So it's okay. It's okay. Just enjoy the fact that you're fantastic at something. Kada. Like for example, let me tell you the story about me. There's something I haven't told a lot of people. So I was pretty much a loser through school, and towards maybe the end of my school years, high school ఏమన్నా కొంచెం బెటర్ ఏమో తప్ప. But it was always that way. But then the only two things which I always was appreciated for in school, 3 విషయాలు. ఒకటి యాక్టింగ్. ఏ డ్రామాటిక్స్ అన్నా, ఏ థియేటర్ అన్నా కూడా ఓకే, పదం సందీప్ని పిల్లండి అనేవారు. ఎక్స్టెంపోరే స్పీకింగ్, ర్యాండమ్గా ఒక టాపిక్ ఇచ్చారంటే ఆ టాపిక్లో మాట్లాడగలను, ఎంతసేపు అన్నా మాట్లాడగలను. 3వది స్విమ్మింగ్ బాగా చేసేవాడిని కాబట్టి మా స్కూల్ రిప్రజెంట్ చేసేవాడిని. సో ఐ ట్రై టు మేక్ దాట్ ఏ లివింగ్ అవుట్ ఆఫ్ దాట్. నాకు ఈ 3 విషయాలు బాగొచ్చు, ఇది దేవుడు ఇచ్చిన వరం, దీన్ని ఎంత బాగా బెటర్ చేసుకోవచ్చు. ఇది నేను కష్టపడింది ఏం కాదు, ఈ 3 విషయాలకి నేను కష్టపడలా, ఐ జస్ట్ గాట్ ఇట్. సో ఈ 3 విషయాల నుంచి నేను ఒక కెరియర్ చేసుకోవాలి, దాన్ని ఎంజాయ్ చేసి చేసుకోగలగాలంటే దానికోసిన ప్రయత్నాలు ఏంటి? వర్కౌట్, స్టే ఫిట్, లుక్ బెటర్, ఇలాంటి ఇస్ వాట్ ఐ లెర్న్. ఐ మీన్ సమ్టైమ్స్ వీ హ్యాడ్ సమ్ రియలీ ఫనీ ఎక్స్పీరియన్సెస్ వే మాకు వీ హ్యావ్ దిస్ థింగ్ కాల్డ్ వార్ ఆఫ్ వర్డ్స్. ఒక ర్యాండమ్ టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ మీద చాలాసేపు మాట్లాడమంటారు. ఇన్ దాట్ one topic which was once given to me is, what if your sister fell into a washing machine? So you have to speak non-stop on that topic. So one fine day I went home and then I walked into the room just to realize that the washing machine is switched on, and then my sister was in the washing machine. Now, because it was a washing machine which was consistently advertised on TV, I realized that, oh, so this is how it functions, because probably never before have I ever washed clothes of mine ever, because my mother always used to do it for me. ఇలాగ సంబంధమే లేకుండా non-stopగా మిస్టేక్ చేయకుండా గ్రామాటికల్ ఎర్రర్ లేకుండా మాట్లాడాలి. సో ఇట్స్ యాక్చువల్లీ ఫన్. యూ షుడ్ ప్లే దిస్ గేమ్ విత్ యువర్ ఫ్రెండ్స్. ర్యాండమ్గా వార్ ఆఫ్ ద వర్డ్స్ అని చెప్పి ఒక తొక్కలో టాపిక్ ఇచ్చి మాట్లాడమంటే ఆ టాపిక్లో తప్పు చేయకుండా, స్టటర్ అవ్వకుండా, బ్రెయిన్ కన్జ్యూగేటివ్ ఎంతసేపు వర్కౌట్ అవుతుంది అనేది గేమ్ మాట. ఇట్స్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ ఫన్. ఆర్తి, హలో ఆర్తి, కైసే హో ఆప్?
इससे ज़्यादा अगर मुझे हिंदी में बात करना है तो मुझे डर लगता है, क्योंकि मैं जानता हूँ कि मैं की और का में हमेशा कंफ्यूज हो जाता हूँ। जैसे कि हिंदी में स्त्रीलिंग और पुल्लिंग का इतना बड़ा एक कंफ्यूजिंग चीज़ है कि टेबल स्त्रीलिंग है, चेयर पुल्लिंग है। तो मेरा पूरा बचपन इसी में चला गया कि समझने में कौन सी आइटम स्त्रीलिंग है और कौन सी आइटम पुल्लिंग है। तो अब तक ये तकलीफ तो है, पर अब मैं इतना बोल सकता हूँ जितना आप मेरा बात समझ सकते हो और मैं आपके साथ कम्युनिकेट कर सकता हूँ। एक्टिंग करते वक्त डायलॉग पेपर तो दे देते हैं, तो इतना टेंशन नहीं है। గిరిజ, అవును గిరిజ, నన్ను వాగుడికాయని అంటారు ఇంట్లో. ఇంట్లోనే కదా, ఎక్కడికి వెళ్ళినా సరే. మై బర్త్డే ఇస్ ఇన్ ద 7th of May. It just got done. Don't ask me how old I am. I'm not going to tell you. No, don't Google it. నాకు డైనింగ్ రూమ్ లేదు, బై ద వే. ఫుడీ మీ డైనింగ్ రూమ్ వ్యూ, నాకు అసలు డైనింగ్ రూమే లేదు. ఐ జస్ట్ హ్యావ్ లైక్ ఎ టేబుల్ హియర్ విచ్ ప్రాబబ్లీ, అసలు ఎప్పుడు నేను డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినే అలవాటు నాకు లేదు. ఐ కీప్ ద, కొన్ని నాకు ఇలాంటి అలవాట్లు ఉంటాయి. ఐ డోంట్ లైక్ టు సిట్ నీ, నాకు లైక్ అప్పటికప్పుడు నేను ప్లేట్లో పెట్టుకుని తినేస్తా. సో మై హౌస్ ఇస్ ద వెరీ, నేను ఇల్లు తెచ్చుకున్న వెన్ ఐ గాట్ దిస్ హౌస్ ఇట్ సెల్ఫ్ ఐ డిసైడెడ్ దట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద హౌస్ షుడ్ బి డిఫరెంట్. నాకు నా ఇంట్లో బోరే కొట్టకూడదు, నేను బయట కూర్చుంటే ఒకలా ఉండాలి, ఈ రూమ్లో ఒకలా ఉండాలి, అక్కడ ఒకలా ఉండాలి అని చెప్పి. సో నాకు పెద్ద లగ్జూరియస్ కోరికలే ఉండవు. నాకు ఎప్పుడూ నా కోరికలు ఏంటంటే ఒక మంచి థియేటర్ రూమ్ ఉండాలి, అంటే ప్రొజెక్టర్తో, ఒక మంచి కార్ ఉండాలి. సో ఐ థింక్ ఐ హ్యావ్ బోత్ దాట్ రైట్ నౌ. నా హ్యాపీ పర్సన్ ఇన్ దాట్ నోట్. దిస్ విల్ హెల్ప్ మీ సర్వైవ్. ఐ కెన్ సర్వైవ్ విత్ దిస్. ఈ రెండు ఉంటేనే బతికేస్తా. వెరైటీగా ఉన్నాను చాలానా, అంటే మంచి వెరైటీగా బ్యాడ్ వెరైటీగా నాకు అర్థం కావట్లా. ఇది ఒరిజినల్ బై ద వే. యాక్చువల్లీ దీనికి కూడా నేను చెప్పాలనుకున్నాను. ఐ థింక్ ఫ్రమ్ ద టైమ్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ కదా, యూ కమ్ యూర్ ఫ్రెష్, యూ డోంట్ నో షూట్. అంటే నాకు ఇన్ఫాక్ట్ నాకు నా ఫస్ట్ ఫిల్మ్ స్నేహితం టైంలో, ప్రస్థానం టైంలో నాకు అసిస్టెంట్ కూడా ఉండేవాడు కదా, గొడుగు పడ్డానికి కూడా ఉండేది కాదు ఏమి. సో గొడుగులు తీసుకెళ్ళాలని కూడా మాకు తెలియదు. నాకు ఇంకా గుర్తు, వరంగల్లో ఫీల్డ్లో షూట్ చేస్తున్నాం. మండు టెండ, మేమందరం 6 ఉన్నాం, 3 హీరోలు 3 హీరోయిన్లు, 6 ప్రైమ్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. మాకు లైటింగ్ మా మీదే జరుగుతుంది, మండు టెండ, గొడుగులు పట్టడానికి అయితే గొడుగులు వాడచ్చని కూడా మాకు ఎవరికి తెలియదు. టెల్ యూ. సో ఐమ్ సేయింగ్ గొడుగులు ఎందుకంటే అది పెద్ద మ్యాటర్ అనేం కాదు, అంత బేసిక్ విషయం కూడా మాకు తెలియలేదు. సో యూ లెర్న్ దాట్ ఓవర్ టైమ్. యాజ్ యూ లెర్న్ దాట్ ఓవర్ టైమ్ యూ స్టార్ట్ వర్కింగ్ అరౌండ్ ఇట్. యూ థింక్ ఓహో ఇలా కాదు, ఇలాగా, ఇలా ఉంటే కెమెరా ముందు ఇలా ఉంటాం, ఇలా ఉంటే కెమెరా ముందు ఇలా ఉంటాం. అట్ ద సేమ్ టైం మనకి చాలామంది వచ్చి ఇలా చేయొద్దు, ఇలా ఉండొద్దు అని ఎన్నో విషయాలు కన్సిస్టెంట్గా మనకి అప్రూవ్ చేస్తూనే ఉంటారు. ఇన్ అ ప్లేస్ వే యూ ఫర్గెట్ హూ యూ యాక్చువల్లీ ఆర్. యూనో చాలామంది కొన్నిసార్లు అంటారు ఆడికి బల్బ్ ఎక్కువ అంటే, ఉండని, తప్పే ఉంది. ఆడి విషయంలో ఆడు కరెక్ట్గా ఉన్నాడు, ఆడు ఎవరికి అన్యాయం చేయట్లేదంటే ఆడికి బల్బ్ ఉండొచ్చు, బల్బ్ ఉండడం తప్పే లేదు. డోంట్ లెట్ ఎనీవన్ ఎవర్ పుట్ యూ డౌన్. డోంట్ లెట్ ఎనీవన్ టెల్ యూ వాట్ ఈస్ రైట్ ఆర్ వాట్ ఈస్ రాంగ్. ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ యూ విల్ లెర్న్. తప్పు చెయ్యి, నేర్చుకో, నీ లైఫే కదా. లేటర్ డోంట్ కమ్ బ్యాక్ అండ్ థింక్ షిట్, I should have done this way. I think at least 3 times in my career people said this guy is over, he's finished, ఇంకో సినిమా ఉండదు, అయిపోయింది అని. At every point ఎవడో ఒకరు దేవుళ్ళ వచ్చి మళ్ళీ వచ్చి చేయబెట్టుకుని, రే నువ్వేంట్రా అని బయటికి వెళ్ళిపోతారు. యూనో it was maybe only because I believed that I'm never going to go down. You have to believe it and you also have to work for it, whatever you're doing. So yeah, when we wanted to start a restaurant everybody was against it. చాలు, ఆల్రెడీ చాలా ఉన్నాయి సరిగ్గా వెళ్ళట్లేదు, మీకు అవసరమా అన్నారు. Good or bad, today we've employed 600 people. 600 families are surviving because of this restaurant. అంతకన్నా కారణం ఏం కావాలి కదా. ఎక్కువ ఇదైపోతుందా, సెషన్ ఎక్కువైపోతుందా? ఓకే, ఫన్గా మాడదాం. మళ్ళీ క్యాన్ యూ ప్లేస్ సింగ్. ఇప్పుడు 3 పాటలు పాడా, దీని అలాగే సేవ్ చేస్తా. నిజంగా నేను పాడింది అంత నచ్చిందంటే మళ్ళీ రివర్స్కి వెళ్ళి సేవ్డ్లో చూసుకోండి. నాకు అంత నచ్చుండే ఛాన్స్ లేదని ఓ నమ్మకం. సో ఆ కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. Okay, I'm going to sing this favorite song of mine again from the recent past because I feel like singing it. When you said that, even the universe is saying, don't sing, man, don't do this to your followers. Okay, let's see. Are re olaya ento pilla ni maya atane na gunde 1/2 aye. Wake up call alle lab dab antundi, నిన్నే చూసాక లైఫే జోరాయి, మెరుపల్లే తాకవే, దునియానే ఊపవే, నీతోనే ఉంటానే శ్వాసల్లే. సో యా, దాట్స్ వన్. ఓ స్మార్టీ బాయ్, భయంకరంగా నవ్వు వస్తున్నా నీకు. నువ్వు పాడు చూద్దాం. నువ్వు నాకు ఇప్పుడు లైవ్ అయ్యి, నేను లైవ్లో తీసుకుంటా, నీ చేత పాడిస్తా.
ఓ స్టోరీలో బేబీయా. సో ఓకే, మాకు మై టీమ్ ఇస్ మై ఫ్యామిలీ, దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ. సో అందులో మా టీంలో కోర్ మెంబర్ సీతారాం, మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫర్ వెంకటాద్రి టాకీస్, అండ్ ఆల్సో మై మేనేజర్. సో నా మేనేజర్ నుంచి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. మీకు ఈ సినిమా ఏమని ఎక్స్ప్రెస్ నాకు ఎందుకు ఎన్నో కారణాలు అనిపిస్తుంటే, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కైండ్ ఆఫ్ డెబ్యూయింగ్ విత్ దిస్ ఫిల్మ్ ఇన్ అ లాట్ ఆఫ్ వేస్. సో ఇప్పుడు నాతోటి పండు అని చెప్పి, హీస్ బీన్ అన్ అసిస్టెంట్ విత్ మీ ఫర్ క్లోజ్ టు 7 years. నాకు పర్సనల్ అసిస్టెంట్ తను సెట్లో. 7 సంవత్సరాల నుంచి అదే పని చేస్తున్నాడు. హీ కమ్స్ ఫ్రమ్ అ వెరీ డీసెంట్లీ వెల్ టు డూ ఫ్యామిలీ, సో హీ డజంట్ కేర్, హీస్ జస్ట్ హ్యాపీ గెటింగ్ టు వర్క్. తనకి తన ఖర్చులు నెలకు వచ్చేస్తే చాలా నీ మూడ్లో ఉండేవాడు అనమాట. బట్ హీ ఆల్వేస్ హ్యాడ్ అ ఎక్స్ట్రాడినరీ సెన్స్ ఆఫ్ డ్రెస్సింగ్. ఆడు బట్టలు వేసుకొస్తే నేను సినిమాలో వేసుకునే కాస్ట్యూమ్లో ఆడి కాస్ట్యూమ్లో బాగుంటాయి. ఫ్యామిలీ గురే అనేవాడు అనమాట. సో ఈ సినిమాలో విత్ A1 Express సెకండరీ కాస్ట్ అందరికీ ఈజ్ అ కాస్ట్యూమ్ డిజైనర్, అండ్ ఈజ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. సో అలాగా a lot of people are getting their first breaks through this film. Some of them who worked for it, some of them were learning to do the job on the job. So a lot of youngsters. So ee cinema నాకు ఎంత ఇంపార్టెంట్, I want this to work for all these people. They're all like really talented guys, and this is their opportunity for that film. हिंदी सॉन्ग गाओ ना प्लीज. क्यों भाई मेरे साथ ऐसे क्यों करना है आपको? फेवरेट मूवी आर्या. నాకు ఎప్పటికైనా సరే, ఐ థింక్ ద వన్ ఫిల్మ్ I don't revisit it so much. The reason I don't revisit it so much is I'm scared that magic will go from me. So నేను ఎక్కువసారి అది రీవిజిట్ చేయను. బట్ ఆర్యా ఇస్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్స్. అది కాకుండా ఐ థింక్ సమ్వేర్ ఇడియట్ అండ్ పుదుపేట ఇన్ తమిళ్లో పుదుపేట అనే సినిమా ఉంటుంది. ఇవి నాకు ఆల్ టైమ్ చాలా ఫేవరెట్ ఫిల్మ్స్ అన్నమాట. సో ఐ రియలీ లైక్ దెమ్. ఓకే. So on that note, బాయ్ చెప్తాం. బాయ్ చెప్పినప్పుడు ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఒక క్వశ్చన్ చెప్తే వేస్తారేమో, ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. దొరకట్లేదు. మా శివచరి, నేను తన శివచరి సార్ అంటున్నాడు, నేను ఈ వీడియోలో చెప్పాలని చెప్పి 10 సార్లు సార్ అని వేస్తున్నాడు. ఏయ్ మా డాన్ శివచరి. క్యూట్ ఫెలోస్ ఐ హ్యావ్. శివ, సీతు, కాంట్రాస్టింగ్ పీపుల్, కంప్లీట్లీ కాంట్రాస్టింగ్ పీపుల్. అంటే నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ అండ్ మై కంప్లీట్, అంటే నా మొత్తం చూసుకునేది సీతారాం ఎర్రవల్లి, శివ చెరి. సో వీళ్ళిద్దరికీ పర్సనాలిటీస్ వైస్లో సంబంధమే ఉండదు. సీతారాం ఇస్ ఇస్ హైలీ ఎడ్యుకేటెడ్ గాయ్ హూ స్పీక్స్ ఇంగ్లీష్. తనేమో ఒకప్పుడు డైరెక్షన్ కోర్సు ప్రొఫెసర్గా ఉండేవాడు అన్నపూర్ణ దీంట్లో కాలేజ్లో. హీస్ ఇప్పుడు స్మార్ట్ ఫార్మల్స్ టక్కింగ్ చేసుకుని, నో ఐ లైక్ టు టాక్ టు యూ అబౌట్ దిస్ ఇలా మాడుతుంటాడు. అలా ఫ్లిప్ వేసి శివ వేసామంటే కంప్లీట్లీ ఊరమా శివ, మగడమా శివ, టీమ్ శివచరి అనే బ్యాచ్ ఉంటారు అక్కడ. So it's really cute. Sandeep Kishan fan girl, I really don't know what your name is. Yeah, please tell me your name. You always put up na పేరు పెడతావు పాప నువ్వు, అండ్ నా ఫోటో ఉంటుంది. నీ పేరేంటో నాకు తెలియట్లే. ఐఎమ్ సో సారీ, హర్ట్ అవ్వక. విజయ్ లక్ష్మి, హ్యాపీ బర్త్డే. ఐఎమ్ సో సారీ, నేను ఇంకేదో మాడుతూ వెళ్ళిపోతే నేను వాగుడుగా అని చెప్తున్నాగా. మా వెంకటాద్రి టాకీస్ ఫ్యామిలీలో కొత్త నెంబర్ పేరు సీతో డిసైడ్ చేస్తాడు. నాకు చెప్పాడు, చాలా కాంప్లికేట్, అంటే నాకు అది కరెక్ట్ నాకు గుర్తురా. అట్లా నువ్వు ఫైనల్ అయ్యాక నాకు చెప్పు, అప్పుడే చెప్తావు అన్న. మనోజ్ మూవీస్, యాక్చువల్లీ మనోజ్ మూవీస్ ఒక ఎత్తు, నాకు మనోజ్ పాటలు చాలా ఇష్టం. ఐ థింక్ తనకి హీస్ గాట్ అన్ ఎక్స్ట్రాడినరీ సెన్స్. తన సినిమాలో పాటలు అన్నీ భలే ఉంటాయి. ఐ థింక్ రీసెంట్ పాస్ట్ 2-3 సాంగ్స్ ఆఫీస్ నేను భయంకరంగా రివ్యూజ్ చేస్తున్నా. బుజ్జి పిల్ల తెల్ల పిల్ల పాట ఒకటి, ఎన్నో ఒకటి. ఈ 2 సాంగ్స్, ఎవడే నిన్ను కన్నది పిస్తా 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 పిస్తా. సో నాకు ఇలాంటి పాటలు ఇష్టం, బై ద వే, జస్ట్ సేయింగ్. సో ఇది డ్రీమ్, ఎయిమ్, గోల్. వాట్ ఈస్ మై ఎండ్ గోల్, డ్రీమ్, అండ్ ఎస్పెషలీ నౌ when I thought about this, I want my life to count. I want to matter. I want my life to matter. ఎవడో వచ్చాడు, ఉన్నాడు, పోయాడు, బతికాడు కాదు, గుర్తుండాలి. ఒక లైఫ్ బతికాం, మనం బతికిన లైఫ్ గుర్తుండాలి. I kind of realize even in my business, when I do work, my sensibilities are very communist. In the sense that మనం బాగుండాలి, మనతో పాటు అందరూ చాలా బాగుండాలి. This has always been my
mentality because it works. It always works. Now, capitalist business ventures, they work. I know a lot of people who've been really successful with it, but I don't believe in it. Somewhere I think when your intentions are good, good will happen. So that's the logic. So so my dream and aim in life enti ante, at the end of the day, when I look back and see, I should have been able to touch a lot of lives. A lot of people should be able to remember me with fond memories, saying that guy, I met him probably once or twice. In that once or twice, he made me smile, he made me happy. At the same time, I need the opportunity to meet so many people where my journey is this way. If you're acting antunaru, okay, yes, I'm very passionate about acting. I really like films. I love performing. But hey, that can't only be your life, right? There has to be something else which excites you as much. So it's important. I believe in it. Poe, I love him. So I got Poe on my birthday 3 years ago. And he's such a brat. He's a cat in a dog's body. ఆడు పాడుకు ఆడు పడుకుంటాడు. ఆడికి మూడు వచ్చినప్పుడు ఆడు వచ్చి మనతో 10 సెకండ్లు 20 సెకండ్లు 1 మినిట్ ఆడుకుని మళ్ళీ దిగాడు అయిపోయి ఆడు పడుకుంటాడు మూలకి. సో I love Manoj Bajpayee sir, Balu NTR. Thank you for bringing him. I love him. He's such a sweet man. He's such a sweet man. For the extraordinary talent he is, he's such a sweet man. And ఎప్పుడు పాజిటివ్గా ఉత్సాహం ఇస్తూనే ఇంకా ఇలా అంటే నాట్ ఓన్లీ అబౌట్ యాక్టింగ్ బట్ అబౌట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. ఈ సమ్మన్ హూస్ ఆల్వేస్ గివింగ్ యూ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఇట్స్ ప్రిటీ గ్రేట్. ఓకే, అండ్ దీనిపైన నేను ఏమైనా మాట్లాడుతున్న తిట్టుకుంటారు. ఐ థింక్ ఐఎమ్ డన్ ఫర్ టుడే. ఐ థింక్ ఐ హోప్ఫుల్లీ హ్యాడ్ అ ఫన్ చాట్ విత్ యూ గైస్. So I'm going to end off with one more song which I'm going to sing for you. I really hope people don't make fun of this tomorrow. ये है मेरा जहां, ये है मेरा दिल मेरा आशियां, ये है मेरी दुनिया, तेरा काम क्या है यहाँ. I think we should all follow this policy and believe that this is ये है मेरा जहां, ये मेरा घर मेरा आशियां. So let's enjoy it, let's believe in it, let's make the most of it. Most importantly, let's be happy, let's spread positivity, and if anybody who watches his live till towards the end, all that I want to ask you for is, for the next 6 hours, spread some positive stuff. And it isn't మీ ఇన్స్టాగ్రామ్లోనో మీ ట్విట్టర్లోనో ఏదో పాజిటివ్ హ్యాపీగా పెట్టండి. ఒక చిన్న బేబీ నవ్వేది పెట్టండి, ఒక కుక్క పిల్ల క్యూట్గా ఉండేది పెట్టండి, మీకు నచ్చిన బ్రహ్మానంద గారు జోక్ ఏమైనా పెట్టండి, చిరంజీవి గారు డాన్స్ స్టెప్ పెట్టండి, రజనీకాంత్ గారు డైలాగ్ పెట్టండి. డూ వాట్ ఎవర్, డూ సంథింగ్ మ్యాడ్, జస్ట్ పుట్ సంథింగ్ విచ్ విల్ పుట్ అ స్మైల్ ఆన్ సమ్వన్స్ ఫేస్. Or your own face. Do this. Try it. I think it will make a lot of difference. So on that note, love you all. See you all. For more updates, subscribe to Kushi Productions.